చూసిండ్రా ఎట్లున్నదో మాజీ ఎమ్మెల్యే ఇల్లు. గాలొస్తే గలగల, వానొస్తే వలవల అన్నట్టు ఎప్పుడు కూలిపోతుందో తెలియనట్టున్నది. ఇంతకు ముందు సగం ఇల్లు కూలిపోతే దాన్ని రేకులతోని చిన్న పాకేసిండ్రు. కడుమిల్లుకు వాన పడితే నీళ్లు ఉరవకుండా మీద పరద కప్పిండ్రు. సూర్యాపేట నియోజకవర్గానికి 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఉప్పల మల్సూర్ ఇల్లు ఇది. కమ్యూనిస్టు పార్టీ నుంచి గెలిచి అసెంబ్లీకి పోయి ప్రజల కష్టాలను పట్టించుకున్నాడు తప్ప తన ఇంటి గురించి పట్టించుకొని గొప్ప లీడర్ మల్సూరు. అందుకే ఇగో ఇప్పుడు ఇట్లున్నది తన ఇల్లు. ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, వరుసగా 4 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన మనిషి ఇల్లు ఇట్లుండుడంటే ఎంత ఘోరమో చూడుండ్రి. ఎన్నికలప్పుడు ప్రచారం చేసేటానికి వచ్చిన ఏ పార్టీ అయినా మల్సూర్ త్యాగాన్ని మర్వం. అధికారంలోకి వచ్చినాక ఆదుకుంటామని చెప్తున్నారట గాని ఇంతవరకు ఆదుకున్న వాళ్ళు ఎవ్వలేరట. ఇల్లు రాలేదు, ఏ ప్రభుత్వం వచ్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా మాకేం రాలేదు, ఏ లోన్ రాలేదు, ఏ ప్రభుత్వం కూడా మాకేం సాయం చేయలేదు. మాకు గవర్నమెంట్ ఇండ్లు అనేదే రాలేదు, మాకు గవర్నమెంట్ సొమ్ము ఏం కూడా రాలేదు. ఇప్పుడున్న ప్రభుత్వం అయినా స్పందించి మాకు ఇండ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఎంతోమంది వస్తుర్రు, ఎంతోమంది సెల్లులలో తీసుకొని పోతుర్రు, పేపర్లకు ఇస్తుర్రు, కానీ ఎలాంటిది మాకేం ఇంతవరకు చెందలేదు. ఇప్పుడైనా స్పందించి ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యే గారు మాకు ఇండ్లు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఇన్నరా ఇగొస్తుంది అగొస్తుందని ఎదురు చూసి మల్సూర్ ఇంటోళ్ళ కండ్లు కాయలు కాసినాయట గాని ఒక్కలు కూడా ఆదుకోలేదట. కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు డబల్ బెడ్రూమ్ ఇస్తామన్నారట గాని పట్టించుకోలేదట. కాంగ్రెస్ సర్కార్ అన్న ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది అనుకుంటే అది కూడా రాలేదట. తెలంగాణ సాయుధ పోరాటం చేసిన లీడరు పుచ్చలపల్లి సుందరయ్య, భీమరెడ్డి, నరసింహారెడ్డి, ధర్మభిక్షం, మల్లు స్వరాజ్యం అసొంటి లీడర్లతోని కలిసి పనిచేసిన మల్సూరు కుటుంబాన్ని ఇట్లనే నా గౌరవిస్తే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సెంటు భూమి సంపాదించుకొని మల్సూరు తనకున్న కొద్ది భూమిని కూడా సర్కార్ బడికి రాసిచ్చిండట. ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండి చిన్న ఈ ఇంట్లుండే ప్రజల తక్లీబులు పరిష్కారం చేసిండంటే ఎంత గొప్ప మనిషి అయితే ఇట్లా చేస్తాడు చెప్పుండ్రి. ఒక్కసారి ఎమ్మెల్యే అయితే చాలు మన్మన్లు మునిమన్మన్లు కూడా కూర్చొని తినేంత ఆస్తులు కూడబెట్టుకుంటారు. అసొంటిది మల్సూర్ తర్వాత తరం ఇట్లా అయిపోయిందంటే ఎసొంటి త్యాగమో చూడుండ్రి. ఈ కాలం జనాలైతే మల్సూర్ అన్ననే తిడతారు కావచ్చు. ఎమ్మెల్యేగా 20 ఏండ్లు పనిచేసి కనీసం మంచి ఇల్లు కట్టించలేకపోయిందంటారు కావచ్చు. కానీ నికార్సైన కమ్యూనిస్ట్ గా ప్రజల కోసమే బతికిండు మల్సూరు. కాబట్టి ఇప్పటికైనా సర్కార్ న్యాయం చేసి మల్సూర్కు గౌరవం ఇయ్యాలనని కోరుతున్నారు కమ్యూనిస్టుల త్యాగాల విలువ తెలిసినోళ్ళు.